ఈ కాత్యాయని వ్రతాన్ని రుక్మిణీదేవి చేసిండ్రు, మరి పార్వతీదేవి కూడా చేసినారు. అయితే ఇది అమ్మవారి వ్రతము. మరి కాత్యాయని ఆమెనే, గౌరీ ఆమెనే కదా. ఆమె ఎందుకు ఈ వ్రతం చేసింది అంటే, ఆమె పూర్వజన్మలో కొన్ని పొరపాట్ల వలన శంకరుణ్ణి కోల్పోతుంది, శివుణ్ణి. కాబట్టి మళ్ళీ హిమవంతుని ఇంట జన్మించి ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించి ఆకులు తిని, బిల్వదళాలు, జామ ఆకులు, వేప చిగుర్లు, ఆమెకి ఇష్టమైనవి అడవిలో వనదేవతగా ఉండి, అన్ని శాకంబరి దేవి అంటారు కదా, వనదేవత, వన దుర్గగా మారి అన్ని ఆకులు అలములు తిని శరీరాన్ని ఆకుపచ్చగా మార్చేసుకుంటుంది అమ్మవారు. అంత పవర్ఫుల్ అన్నమాట. ఆయన కోసం అంత దీక్ష చేస్తుంది. అట్లనే రుక్మిణీదేవి కూడా ఆమె చేసినట్టుగానే శ్రీకృష్ణుని కోసం వాళ్ళ నాన్నగారు అస్సలు శ్రీకృష్ణునికి ఇవ్వను అంటాడు, నిన్ను ఇవ్వను అంటాడు. రుక్మిణి ఆమె పేరు, రుక్మాంగదుడు, రుక్మదుడు అని ఇక వాళ్ళ అన్నదమ్ములు, శిశుపాలుడు కూడా, ఇక వీళ్ళందరూ గొడవ పడుతుంటారు. అప్పుడు రుక్మిణీదేవి వ్రతాన్ని ఆచరించి ఒక లేఖని బ్రాహ్మణుని ద్వారా, ఆమెకి పూజా మందిరం అంటే ఆమె అంతఃపురంలో గౌరీదేవి మందిరం ఉంటుంది. ఆ గౌరీ మందిరానికి ఆమె వెళ్ళి మంగళవారం ఈ వ్రతాన్ని ఆచరించి చాలా బక్కగా అయిపోతుంది. పూజారికి ఒక లెటరు రాసిచ్చి, లేఖ రాసిచ్చి ఆయనకి పంపిస్తుంది. ఆ లేఖ కూడా నేను యూట్యూబ్లో పెట్టాను ఇంతకుముందు. రుక్మిణి గారు రాసిన లేఖ మళ్ళీ కూడా చెప్తాను నేను నెక్స్ట్ భాగంలో. ఆ లేఖను శ్రీకృష్ణుల వారికి రాస్తుంది. అది చదివి వెంటనే బయలుదేరుతారు శ్రీకృష్ణుల వారు. శ్రీమతి సత్యకామ సంకల్ప సత్యగుణ మాతృ అభాసకాయ అని ఉంటుంది. అది కూడా చెప్తాను నేను. అంటే ఆయనను పొగుడుతూ, అయ్యా నేను నిన్ను తప్ప అన్యులను పెళ్లి చేసుకోను, అన్యుల దగ్గర ఉండను, నా జీవితం నీకే అంకితం అని రుక్మిణి తన కళ్యాణం కోసం శ్రీకృష్ణునికి లేఖ రాయడము, శ్రీకృష్ణుడు వ్రతం వేసుకొని వచ్చేసి అమాంతంగా పూజ చేసి వస్తున్నటువంటి పెళ్లి కూతురు రూపంలో ఉన్న రుక్మిణిని చేతబట్టి ఆ రథం ఎక్కించుకొని వెళ్ళిపోతుంటాడు. బలరాముడు వెనక సైన్య సమేతంగా వచ్చి సైన్యం వెంబడబడుతుంటే వాళ్ళందరితో కొట్లాడుతాడు. మరి ఆయన వెంట పడుతున్నటువంటి వీళ్ళ అన్నదమ్ములందరినీ కూడా శ్రీకృష్ణుడు శిరచ్ఛేదన చేస్తా అని చెప్పేసి సుదర్శన చక్రం వదులుతాడు. అప్పుడు మళ్ళీ రుక్మిణి కాళ్ళల్లో పడి, వదిలేయండి, మా ఇంటి వాళ్ళు చేసిన తప్పులు అని మన్నించండి అని అడుగుతుంది. అలా రుక్మిణిని పొందుతుంది కాత్యాయని వ్రతం చేసి. మనం కూడా దూరంగా ఉన్నటువంటి భర్త కోసమో, లేకపోతే వివాహం కాని స్త్రీలు, లేకపోతే గొడవలు పడుతున్న భర్త కోసమో చేస్తే జీవితం సెట్ అవుతుంది. తప్పకుండా చేయండి.